వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఓట్లతోని తయారు చేసిన తప్పుడు తడకతోని ఈసీ ఏదైతే చేసిందో ఆ తప్పుడు తడకాన్ని ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చినాం. ప్రజలనే ప్రశ్నిస్తున్నాం. మేము ప్రజలనే ప్రశ్నిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు రాహుల్ గొంతుగా మాట్లాడుతూ ఈరోజు ర్యాలీ తీసిండ్రు అన్ని నగరాలలో. కాబట్టి ఓట్ చోర్ గద్దా చోడ్ ఈ యొక్క మోడీ ఏదైతే దొంగ ఓట్లతోని 25 సీట్లు గెలిచి ఈరోజు రాజ్యాన్ని అంటే ఈసీ వాళ్ళు ఇప్పటికే వాళ్ళు రాజీనామా చేయాలి. రాజీనామా చేసి దీనికి లేదంటే లేదు ఇది తప్పు జరగలేదు మా వల్ల మేము మోదీకి సపోర్ట్ చేయలే బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేయలేదని వారు ఖండించాలి. కానీ ఇప్పటి వరకు ఎలాంటిది కూడా రాలేదు. వారు ఇచ్చిన 750,000 పుటాలను ఒక్కొక్కటి చాలా క్షుణ్ణంగా క్లియర్గా ఒక్కొక్కటి ఫోటోలు దొంగ ఫోటోలు ఏ విధంగా ఉన్నాయి, దొంగ ఓట్లు ఒక ఇంట్లో 40 ఓట్లను ఏ విధంగా నమోదు చేసి ఈరోజు ఏ విధంగా ఈరోజు ఓటుతో 25 సీట్లతో దొంగ ఓట్ల ద్వారా ఈరోజు సీటు రాజ్యాధికారానికి వచ్చింది బీజేపీ. వారు ఇంతవరకు నోరుపుతలేరు. కాబట్టి మా రాహుల్ గాంధీ గారు వారి యొక్క నాయకత్వంలో ఉంటే 40 ఓట్లను ఒక్కటే ఇంట్లో నమోదు చేయడం, ఒకటే వ్యక్తి 4 ప్లేసులలో ఓట్లు వేయడం, ఈ విధంగా 4-5 రకాల మోసాలతో ఈరోజు రాజ్యాంగాన్ని ఛేదించుకొని ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏదైతే రాజ్యాన్ని వేలుతున్నారో చాలా రాజ్యానికి విరుద్ధంగా మన యొక్క రాజ్యాంగాధికారానికి విరుద్ధంగా చేస్తున్నారు. కాబట్టి తక్షణమే మోదీ రాజీనామా చేయాలి, మోదీ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఈసీ కూడా తమ వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలి. అలాగే వారు తక్షణమే రాజీనామాలు చేయాలి ఈసీలో ఉన్న మెంబర్లందరని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.